తేడా అంటే మీరే కంపేర్ చేయండి. పోలవరం 5 ఏళ్ళు ఎందుకు ఆగిపోయింది, ఇప్పుడు ఎందుకు కదిలింది? 5 ఏళ్ళు ఓఆర్ఆర్ ఎందుకు అయిపోయింది, ఇప్పుడు ఎందుకు కదిలింది? రోడ్లు మొన్నటిదాకా ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు ఉన్నాయి ఎట్లా? కనీసం ప్యాచ్ వర్క్ ఆ కంపారిజన్ చేసే జ్ఞానం మామూలు అడిగి ఎవరికి లేదా? రెండింటికి పోల్చారు కదా పోలికలు. ఇప్పుడు మీకేం తేడా కనపడింది చెప్పండి. మీరు చెప్పండి, నేను కాదు, మీరు చెప్పండి, మీ ఇద్దరు చెప్పండి. మీ ఇద్దరికి ఏం తేడా కనపడింది చెప్పండి, మీరు చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎదురు అడుగుతున్నా. ఇప్పుడు తేడా మీకు కంపారిజన్ అర్థమవుతుంది కదా మీకు. ఇప్పుడు ఓఆర్ఆర్ ఐఆర్ఆర్ అంటే 3 వారాల్లో శాంక్షన్ చేసుకొచ్చాడు. అట్లాగే మిగతా సాట్లు కూడా అన్ని. మరి 5 ఏళ్ళ నుంచి ఏమైపోయింది? ఉన్న పోలవరం 72% కంప్లీట్ అయింది. 5 ఏళ్ళలో మీకు ఎంత అవ్వాలి? అది 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది వాళ్ళు. అదంతా ఏమైంది? జనాలకి ఏమైంది? ఆలోచన ఏమైంది? కంపేర్ చేసుకోండి. రోడ్లు ఎట్లా ఉన్నాయి మొన్నటిదాకా 5 ఏళ్ళు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఒకనాడే అద్భుతం జరుగుతుందని నేను చెప్పను, కానీ తేడా ఉండాలి కదా, కొంచెం కొంచెం ఉండాలి కదా. అది గతంలో చూసినట్టయితే గెలిచిన వెంటనే తన వెళ్ళి ప్యాలెస్లో కూర్చున్నాడు, కానీ గెలిచిన వెంటనే రోడ్లు ప్రజలకు మామూలు కామన్ మ్యాన్ ఆలోచించాలి. అది కామన్ మ్యాన్ ఆలోచించాలి. టైటిల్ లీడ్ ఉంది, మొన్నటిదాకా అందరూ ఎందుకు భయపడ్డారు? టైటిల్ లీడ్ గురించి చెప్పమని. టైటిల్ లీడ్ గురించి ఏంటంటే ఒక భయం అనేది ఏర్పడిపోయింది. ఒక రోడ్డు మీద ఒక మనిషి వచ్చి మాట్లాడటానికి భయం ఏర్పడింది. ఇవాళ లేదు, స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా దౌర్జన్యం చేయకూడదు. చేతాళ్ళకి మనకు తేడా ఏముంది? పరిపాలన చేసుకెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే గొడవలు జరిగితే పెట్టుబడులు రావు, వచ్చేవాడు వెనక్కి వెళ్ళిపోతాడు. మరి కంపెనీలు 5 ఏళ్ళు వెనక్కి ఎందుకు వెళ్ళినాయి? ఇప్పుడు ఎందుకు వస్తున్నారు వాళ్ళందరూ? కేవలం ఒక వ్యక్తి మీద నమ్మకంతోనే వచ్చినాయి. మొన్నటిదాకా ఏమైంది? ఒక వ్యక్తి మీద గురించి అన్నీ వెళ్ళిపోయినాయి. వాళ్ళు ఒక వ్యక్తి గురించి నమ్మకంతో అన్నీ వచ్చినాయి. అది కంపేర్ చేసుకోండి మీరు, అంతే. అంటే మనకి చూసినట్టయితే చంద్రబాబు నాయుడు మీద అనేక దాడులు చేశారు. ఎవరో మానసికంగా చాలా దాడులు చేశారు. కొడాలి కానీ రోజే కానీ వాళ్ళ మీద కక్షాధిం చర్యలు ఉంటారంటారా, లేకపోతే చేసిన వాళ్ళ అవినీతిని బయటపెట్టే విధంగా చర్యలు ఉంటాయి అనుకుంటున్నారు? ఒక ఆయన నాకు ఒకటి బాగా చెప్పాడు, ఒక ఫ్రెండ్ ఇక్కడే ఉండారు, ఆయన పేరెందులే కానీ మొన్నంతా కసితో వేశారు ఓట్లు. ఆ కసి వాళ్ళకి ఏర్పడకూడదు, మనం ఏర్పరచకూడదు. ఏర్పరచుకుంటే అది వేరేగా ఉంటుంది. అందుకే వాళ్ళు ఏం చేయకూడదు, వదిలిపారేయాలి. వాళ్ళని కూడా చేసేవారు అనుకోండి, కసి ఏర్పడుతుంది. అది ఆ కసి వాళ్ళకి రాకూడదు. చట్టపరంగా వెళ్ళాలి, వదిలేయకూడదు, చట్టపరంగా వెళ్ళాలి. ఇప్పుడు మీరు నన్ను కొట్టారు, లీగల్గా వెళ్ళి అరెస్ట్ చేయించాలి. మీరు నన్ను కొట్టారని నేను 4గురిని తీసుకొచ్చి కొట్టేసుకోకూడదు. మిమ్మల్ని లీగల్గా మిమ్మల్ని అరెస్ట్ చేయించాలి. నేను అట్లా లీగల్గా వెళ్ళాలి, చేయకుండా ఉండకూడదు, లీగల్గా వెళ్ళాలి. అంతేగాని మీరు ఆడన్నాడని మనం తిట్టి కరెక్ట్ కాదు. అది ఇప్పుడు జనాలు ఆశయించుకున్నారు కానీ, మన అందరూ ఆశయించుకున్నారుగా. ఇవాళ ఒక ప్రాంతమో కులమో మొత్తమో ఓట్లేయాలి, అందరూ వేస్తేనే గెలిచారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ, ఆడ మగ ముసల యూత్ అందరూ వేస్తేనే గెలిచాడు. అందరు కలిసి వేశారు ఓట్లు. అంతేకాని ఒకడు కసితో వేశారు. అదే అనేది కసితో వేశారు. ఆ కసి అనేది అవతలాడికి ఏర్పడకూడదు. రేపు అది వేయకుండా వీళ్ళు కలిసి ఉండి జాగ్రత్త చేసుకోవాలి. అది పరిపాలన చేసుకుని పెట్టుబడులు వచ్చేటట్టు చూసుకుని యూత్కి ఇవాళ అన్నిటికీ హైదరాబాద్ పరిగెత్తాల్సి వస్తుంది. అందరూ యూత్కి అంటే పెట్టుబడులు ఒక భయం ఏర్పడిపోయింది. పెట్టుబడులు అనగానే ఒక భయం ఏర్పడిపోయింది జనాలకి. ఆ భయం అనేది పెట్టుబడిదారులు పోగొట్టాలి. ఇప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే మళ్ళీ మేము పెడతామండి, ఆయన వస్తే మా పరిస్థితి అంటున్నారు. మరి విట్టు ఎస్ఆర్ఎం ఎన్ని ఉండే, మన రోడ్లు తవ్వేశారు. అదంతా ఏంటంటే ఒక దుర్మార్గ ఇదన్నమాట. ఇదంతా అది మేము చెప్పేది, అంతకన్నా ఏం కాదు. మనకైనా చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన పరిపాలన అంటూ అక్కడ ఏం లేదు. దాదాపు అప్పులు తీసుకొచ్చాడు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చాడు. ఆ అప్పులు తీర్చడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, అదే సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తారనుకుంటున్నారు. అంటే ఏంటంటే మొన్నటిదాకా రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఆగిపోయినాయి. రియల్ ఎస్టేట్ లాగా ఆ ఇన్కమ్ వస్తుంది. ఈ ముందు మీద డిజిటల్ లేదు మొన్నటిదాకా. అవన్నీ ఎవరి జేబులోకి వెళ్ళాయో మీకు తెలుసు. అవన్నీ ఇప్పుడు డిజిటల్ అంటే గవర్నమెంట్ ఇన్కమ్ వస్తుంది. రాజధాని అనేది మనకి ఎదురు పెట్టుబడులు పెడితే ఎదురు ఇంకా గవర్నమెంట్కి ఎదురు ఇన్కమ్ వస్తుంది. చాలామంది అన్ని అంత పెడుతున్నారు ఇంత పెడుతున్నారు అని అవన్నీ ఎదురు వస్తాయి మనకి. ఎదురంటే ఇన్కమ్ ఎదురు వస్తుంది, గవర్నమెంట్కి ఎదురు వస్తుంది. ఇంకోటి ఏంటంటే అవినీతి లేకపోతే ఆ ఇన్కమ్ అంతా వస్తుంది. సివిల్ సప్లైస్ నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళి మొత్తం పట్టుకుంటున్నారు. మొన్నటిదాకా ఎంత దోచు తిన్నారో అందరూ తెలుసు కదా మీకు. ఇంకా అవన్నీ అంటే కొన్నాళ్ళు ప్రాబ్లమే, డబ్బులు ప్రాబ్లమే. సంక్షేమం అభివృద్ధి అనేది రెండు బ్యాలెన్స్ చేయాలి. ఒక టైర్లో గాలి ఎక్కువ, ఒక టైర్లో గాలి తక్కువ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది ఉండాలి, సంక్షేమం ఉండాలి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు 60-70 ఏళ్ళు వయసు, ఆయన ఎవరు పిల్లలు కానీ చూడరు, ఆయన బతకాలి, ఆయన కాళ్ళు చేతుల్లో సంక్షేమం ఇవ్వాలి, ఆయన ఫ్రీగా ఇవ్వాలి ఆయనకి. అట్లాగే పిల్లలు చదువుకునే వాళ్ళకి మెరిట్ వాళ్ళకి ఫ్రీగా బుక్స్ ఇవ్వాలి, ఫీజులు కట్టాలి. అటు నేను వ్యతిరేకించలే. అంతేగాని మొత్తం కూర్చోబెట్టేస్తాను, మీరు నువ్వేం పని చేయొద్దు, నేను మొత్తం కూర్చోబెట్టేస్తాను అనేది కరెక్ట్ కాదు. అప్పులు తెచ్చి నేను ఫ్రీగా ఇస్తాను అనేది కరెక్టా? నువ్వు అభివృద్ధి చేసి ఆ డబ్బులతో ఇవ్వు, నువ్వు ఇస్తే బాగుంటుంది. మేము చెప్పేది ఫ్రీ ఇవ్వటం తప్ప నేను అంటలా. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇవ్వాలి. మనిషి ఉంటాడు రిక్షా దొక్కునే, అతను జీవితం అంతా రిక్షా దొక్కున్నాడు,
వెనకేసుకోవాలి డబ్బులు. అతను రేపు ఎలా బతుకుతాడు? 70 ఏళ్ళు వయసు వచ్చినాయి, కాళ్ళు చేతులు పడిపోయినాయి, అతనికి ఇవ్వాలి, నెల నెల పెన్షన్ ఇవ్వాలి, ఉచిత వైద్యం చేయాలి, సమాజంలో వాళ్ళు ఉంటారు కాబట్టి బతుకు ఇది ఇవ్వాలి, అతనికి బియ్యం ఫ్రీగా ఇవ్వాలి. అంతేగాని మామూలుగా అన్ని కాళ్ళు చేతులు పని చేసుకుని అందా ఉండి నువ్వు ఏం చేయమాకరా, నువ్వు కూర్చొని నేను పెడతాలే అంటే అది ఎలా ఉంటుంది? అది అప్పులు తెచ్చి పెడతాం, ఇదే గొప్ప. అది దాన్ని చాలామంది జనాలు కూడా ఇస్తున్నాడా లేదంటారు. ఇస్తాం గొప్ప నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడండి, క్లాసు బాగా చెప్పి విద్యార్థులని నైపుణ్యం పెంపొందించాలా, లేకపోతే నువ్వు స్కూల్కి రాపోయిన నేను అటెండెన్స్ చేస్తాను, నువ్వు ఎగ్జామ్ రాపోయిన నేను మార్కులు వేస్తాను, అనేది కరెక్టా? చెప్పండి, రెండు కరెక్టేనా? అది స్కూల్ చెప్పి అతన్ని డెవలప్ చేసి అలా చేయాలి. ఇప్పుడు ఇది కూడా అలాగే ఉంది. అది ఇప్పటికే ఎక్కువ తిట్టాను చాలు. ఏ ఛానల్? యూట్యూబ్. రేపు నుంచి నన్ను ఏకుతారు అందరూ, పెడతారు.